యేసుక్రీస్తు వారి నామమైన శుభ్రమైన నామమున ఈ యొక్క సాయంకాల ప్రార్థన సమయంలో మీకు మా హృదయపూర్వకమైనటువంటి ఆస్తులు ఆనంది వాక్యం వాక్యమే దేవుడు సర్వీస్తూ మీరు దేవుడు మీరే నిజంగా దేవుడు ముఖ్య జీవుల దేవుడు సదాకాలం మీరు రాజులు మా దేవుడు సజీవుడు దేవుడు యుగములు నిరంతరం జీవించుచున్న దేవుడు నేను మంచివాడను కట్టువాడను ఇదిగో మృతులైంది కానీ యుగములు మరి సజీవుడని జీవించుచున్నాను సంధిస్తూ మరణములకు పాతాళములకు కావచ్చు నా స్వాధీనము సర్వీస్లో వచ్చినాను పోయిన ఆశ్రయం సమస్తం రాజ్యం మీరే మీరే రాజుగా రాజ్యం చేస్తున్నాను స్థితిస్తూ మీ సింహాసనం ప్రార్థన కాలం శాశ్వతమైనది స్థిరమైనదైనటువంటి స్పందిస్తూ మీ పరిపాలన ఎన్నటెన్నటికి మరి పెరిగిపో తరతరాల నుండి స్థితిస్తూ మీ ప్రభుత్వం లయం కానీ మీ రాజ్యం శాశ్వతమైనదైనటువంటి శాశ్వతుడైన దేవుడు దేవ మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించవలసింది కనుక నేను చూచున్నాను స్థితిస్తూ ఆరాధిస్తున్నాను స్వామి దేవ దావీదు చూపిన శాశ్వత మాట్లాడుకుంటున్నాను శాశ్వతుడైన దేవుడు నేను నివాస్తాను సర్వీస్తూ వచ్చిన మాట్లాడే మీలో నివసింపచేయుచున్నాను మాకు మీరు నివాసిస్తాను ఆశ్చర్యంగా మాకు తాగుచోటు మీరే మీరు ఎక్కడతో మమ్మల్ని కప్పి మీరు ఎక్కడ నేడని మాకు ఆశ్రయించినట్టున్నా ఎంతో సురక్షితంగా భద్రంగా మీరు కాపాడుచున్నాను మీ శక్తి చేరు మీ వాక్యం యొక్క శక్తి చేరు మమ్మల్ని భద్రంగా కాపాడుచున్నాను నేను మా కృషిని రక్షణ ఆకర్షణ విమోచనగా స్థితిస్తున్నాను ప్రభావ మీ స్వార్థం నుంచి మీరు సంపాదించుకోవడం సంఘం నీ ప్రజలైన వారందరినీ స్థితిస్తూ ఆరాధిస్తున్నాను స్వామి సంఘంలో శిరస్సు మీరే తండ్రి మీరే సంఘమైన మీ శరీరం రక్షకుడుగా రక్షిస్తున్నాను ఒకరు తన సొంత శరీరం ప్రేమించుకుని మీ యొక్క సంఘంగా మమ్మల్ని చేసుకొని మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నాను స్థితిస్తూ ఆరాధిస్తున్నాను స్వామి మమ్మల్ని ప్రేమించి అనుదినం మీ వాక్యాన్ని చేయకుండా స్నానం చేస్తున్నాను నా పాపకు వాసలు దారులు సమస్త ప్రమోషణలు ఈ వాక్యము చేతకడి పరిశుద్ధపరిచి మాకు నిర్దోషత్వాన్ని మాకు ధైర్యం చేస్తూ స్థితిస్తూ ఈ వాక్యం చేత మా దోషాలన్నీ కూడా కలిగి వేస్తున్నాను స్థితిస్తూ పరిశుద్ధమైన సంఘంగా నిర్దోషమైన సంఘం నిష్కలంకమైన సంఘం తండ్రి దేవుని మమ్మల్ని నిలబెట్టాలని మీరే మమ్మల్ని
సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్నటువంటి స్థితిస్తున్నాను స్వామి. దేవా, మీకు ఏకత్వము పొంది యేసుక్రీస్తున కలిగిన సమానమైన సంపూర్ణ ప్రభావం కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్ట చూపుతున్నటువంటి స్థితిస్తున్నాను ఆనందిస్తున్నాను. విశ్వాసం ద్వారా మేము మా అంగాన్ని పోషించాము, మరి ఆత్మీయంగా బలపరచబడవాలని మేము బలపరచబడాలని యేసుక్రీస్తు ప్రభు మా హృదయంలో నివసిస్తున్న విధానాన్ని చూపిస్తూ ఆనందిస్తున్నాను. సమస్త పరిశుద్ధులతో కూడా ఈ ప్రేమ యొక్క లోటు పొడవు ఎత్తుగా గ్రహించుకోవాలి. మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మా జీవితంలో మీరు మాకు చాలా దేవుడు స్వీకరిస్తూ ఆనందిస్తున్నాను. మా బలహీనతను చూసి మాకు సహాయం చేయకపోతే మా పక్షం నిరంతరము మానక ఉచ్చరించడానికి శక్యం అటువంటి మూడు మా పక్షముని జ్ఞాపకం చేయించుకుని పరలోకమంది తండ్రి అయిన దేవుని మీరు మా పాపములకు ప్రాయశ్చిత్తంగా శాంతికరంగా ఉన్న స్థితిని బట్టి స్ఫూర్తిస్తూ మా ఉత్తరాలు మా ఆరాధకత్వం మా యోగ్యత మీరే స్ఫూర్తిస్తాం. నాకు పరిశుద్ధులు రక్షణ నీతి విమోచన జ్ఞానం సమాధానం మీరే స్ఫూర్తిస్తూ ఆనందిస్తున్నాం. దేవా, మీరే ప్రముఖులు, మీరే కరుణలు, మీరే మంచివారు. నేను చెప్పేవారు నేను మీ పాత్రలు మీ పాదాలను మేము ఆరాధించుకోవచ్చు. మీ సన్నిధిని మాకు ప్రకాశంలో చేసి కరుణించాలి. మీ సన్నిధి కాంతిని మాకు చేసి మీ సమాధానాన్ని అందించాలి. మీ వాక్యంలో నామంలో ఉచ్చరించుకోవచ్చు. గొప్ప మీ ప్రజలుగా మమ్మల్ని ఆశీర్వదించుకున్నటువంటి మీ మహిమ కొరకు మీ మహిమ కొరకే మీరు సృష్టించుకున్నటువంటి మీరే సిద్ధపరచు. దేవా, యేసుక్రీస్తునందు మరి నూతన సృష్టిగా దేవుని మేము సక్రియ చేయాలి. మమ్మల్ని మీరు సృష్టించిన దాన్ని సృష్టిస్తాం. మా సృష్టికర్త దేవుడికి మా ఆత్మీయ నిర్మాణంలో ఇశ్రాయేలుని నిర్మించినట్టు నీ చేతికి మా మమ్మల్ని నిర్మించిన జీవప్రాప్తులుగా మమ్మల్ని నెరవేసిన మా పాలన కళలను మా చూపిస్తూ ఆరాధిస్తున్నాను. లేదా అయ్యా, మీ గొప్పతనాన్ని చూపిస్తాను, మీ మంచితనాన్ని చూపిస్తాను. దేవా, మీ యొక్క విశ్వాసం మీ నమ్మకత్వాన్ని చూపిస్తున్నాను. మా ప్రాణంలో జీవన ఆధారం మీరే ఈ పరిచయంలో ముఖ్యమైన మూల బహు స్థిరమైన పునాది మీరే నిర్మిస్తారు. దేవా, మీ వాక్యంలో మనం సమ్మతిపరచుకున్నట్టు చూపించండి. మీరు మాకు చూపించండి. మీ ఆత్మకు మనం చేయండి. మీరే మారవండి, సమస్తంగా జరిగించండి. ఈ వాక్యాన్ని గ్రహించుకొని అయ్యో తండ్రి మా మనస్సు దేవా, మా హృదయములను మన్నించాలి. నిజ స్థితిలో మీ యేసుక్రీస్తులను సత్యం ఉన్నట్లుగా మేము నేర్చుకుని సహాయం చేయాలి. యేసుక్రీస్తు అనే సత్యం, ఆ సత్యం మాయందు కూడా వసించినట్టు నీ ప్రజలు మీరు మీ మహిమ కొరకే సమకూర్చండి. కనులుడిలో అందులైన వారిలో చెవి నుండి బదులైన వారిలో దేవా, జ్ఞాపకం చేస్తుంది. బలాఢ్యం చేపట్టబడిన వారిని సైతం పిలిపిస్తున్నాను. దేహాన్ని చేపట్టిన వారిని సైతం పిలిపిస్తాను.
బలవంతుడా సహాయం చేసినట్టు మీరు సంచరిస్తారు అపవాదికి వాక్యాలు వస్తున్నాయి. మీ కరుణాహస్తంలో తోడుగా దయచేసినాను. యేసు ప్రభు నామములోని అడిగి ప్రార్థించి వెళ్ళుకుంటున్నాము మా ప్రభు గారి. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ అడవి చెట్ల నడుమ ఒక జబదర వృక్షంలోనే 252 వారి సంఖ్య. అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షంలోనే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. ఇది నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను.
పోయిన బైబిల్ పట్టణం నుంచి ఈ బైబిల్ దేవుని శక్తి చేత కాపాడవలసినటువంటి వారు కేవలం దేవుని శక్తి చేత ఏం చేయబడుతున్నాము. యోధా పత్రిక రాస్తూ అన్నాడు, దేవుని యందు యేసు క్రీస్తులో భద్రము పిలువబడిన వారు ఏం చేయబడుతున్నామంట, మనం భద్రం చేయబడుతున్నాం. అందుకే దావీదు అన్నాడు, దేవా నా దాగు చోటు. ఎవరంట దేవుడు? మన యొక్క ఏమంటారు? దాగు చోటు. ఆయన మనం భద్రం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు మనల్ని చెప్పండి? ఎన్నో పరిస్థితులు, ఎన్నో ప్రయాణ మార్గాలు, యాత్ర భయంకరమైనటువంటి స్థితి. ఈ దుష్టలోకంలో లోకమంతా దుష్టుని పడి ఉండగా దేవుడు తన ప్రేమ ఎంత గొప్పదనగా ఏ కీడు మనకు తగలకుండా ఏం చేస్తున్నాడంట, భద్రం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడంట? కాబట్టి మన ప్రభుత్వం మనం అందరం కూడా ఎంతైనా కూడా రుణస్థులను, కృతజ్ఞులను. ఎవరమంట మనం చెప్పాలా? కృతజ్ఞులు. కాబట్టి మన జీవితంలో ఏముండాలి అంటే కృతజ్ఞత బుద్ధి. ఏముండాలి చెప్పండి? కృతజ్ఞత. ఆ యొక్క భావం ఎల్లప్పుడూ కూడా మనం కలిగి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, స్మరణ చేయొచ్చు, ఆయనను కనపరచాలి మన జీవితంలో. ఎవరైతే దేవుణ్ణి కనపరుస్తూ ఉంటారో దేవుడు కూడా వారిని ఏం చేస్తాడంట? కనపరుస్తాడు. మనుషుడు కనపరిస్తే ఎంత కనపరుస్తాడు? మనల్ని అంతసేపు కనపరుస్తాడు, అంతసేపు పొగుడుతాడు. దేవుడు ఒక మనిషిని కనపరచదలుచుకుంటే ఆలోచన చేయండి. దేవుడు ఒక మనిషిని కనపరచాలి అనుకున్నాడు. అహష్వేరోషుకి మొర్దెకైని కనపరచమని నిద్ర లేకుండా చేసేది ఎవరికి? అహష్వేరోషు రాజు. రాత్రికి రాత్రి ఆ దస్తావేజులన్నీ కూడా తెప్పించాడు. కారణం ఏమి లేదు అక్కడ. మధ్యరాత్రి నిద్ర పట్టక దస్తావేజులు తిరగాల్సిన అవసరం ఏర్పడింది ఎవరికి? అహష్వేరోషు. అవసరం ఏం లేదు, కానీ మొర్దెకై దేవుడిని గణపరిచేవాడు కనుక మొర్దెకైని గణపరచడానికి దేవుడికి తలంపు ఇష్టమైంది కాబట్టి హామాను వచ్చేటిలోపు హామాను పిలిచాడు. రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటే ఏం చేస్తాడో చెప్పాను. ఇక నన్ను తప్ప దేవుడిని గణపరుస్తారనుకున్నాడు. ఎవరు? హామాను. రాజుగారికి నన్ను తప్ప ఇంకెవరు కనపరుస్తాడు అనుకున్నాడు. అనుకొని ఏమి లేదు రాజా, రాజుగారి కిరీటం పెట్టాలా, రాజుగారి గుర్రం ఎక్కించాలా, రాజుగారి వస్త్రాలు ధరింపజేయాలా. వీధులన్నీ కూడా రాజ్యంలో గనుడైనటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఆ గుర్రం ముందు ఆ కళ్ళెం పట్టుకొని నడుస్తూ రాజు గణపరచని అపేక్షించి వాడు ఇలా గణపరుస్తాడో గణపరచబడతాడని చాటింపేయాలి అన్నాడు. ఇప్పుడు రాజుగారికి ఇవన్నీ ఏదైతే నువ్వు చెప్పావో ఒక్కటి కూడా తక్కువకుండా ఆ
కావలు ఉన్నాడు గేటు దగ్గర, ఆ మొర్దెకాయి చేయకు అన్నాడు. ఇప్పుడు ఒక రోజంతా మొర్దెకాయి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజుగారి కిరీటం, రాజుగారి గుర్రం, రాజుగారి వస్త్రాలను, రాజుగారి ఆ గనుల్లో ఒకడు వచ్చి ఊరేగించుట. చివరికి మొర్దెకాయిని ఏ స్థితిలోకి నడిపించాడంటే దేవుడు ఆ రాజ్యంలో ప్రధానిగా చేస్తా వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా భక్తుడు వాడతాడు, అయ్యా ఇప్పుడు శ్వాస పీలుస్తా ఉన్నా, శ్వాసించే నీ గాలి నీ జాలి అన్నాడు. నువ్వు జాలి పడబట్టి నేనేం పిలుస్తా ఉన్నా? మంచి భాషలో రాశాడు. నీ జాలి నువ్వు దయ చూపినావు, నా గొంతులో ఊపిరించినావు, ఇది నీ జాలి. ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి మన జీవితంలో మనం కాపాడబడుతున్నాం దేవుడి శక్తి చేత. రెండవది భద్రం చేయబడుతున్నాం. ఏం చేయబడుతున్నాం అని చెప్పాలా? మన భద్రత ప్రభువే ఎరగాల. మన భద్రత ఎవరంటే చెప్పండి, మనం కాదు, దిట్టమైన ప్రాకారం కాదు, గొప్పమైన నగరుడు కావు. మన భద్రత మన ప్రభువే. ఎప్పుడైతే తిరుగుతామో ఇంకా ఆత్మీయంగా బలపరచబడతాం, ఆత్మీయంగా వృద్ధిలోకి వస్తాం. ఇంకా ప్రభువును ధ్యానించే కొలదంట ప్రభు ఇంకా అర్థమవుతాడంట మనకి. ప్రభువును అర్థం చేసుకునే కొలది ప్రభు ఏమవుతాడంటే చెప్పండి, ఇంకా ఇంకా అర్థం కావాలి. నా కుమారుడికి నేను ఇంకా బాగా తెలియపరచుకోవాలి, ఇంకా అర్థం కావాలనుకుంటాడు. నాకు అర్థం కావట్లేదు అనుకోని ఇది చేసి అర్థం చేసుకోవడం మానేస్తే వ్యక్తికి ఎప్పుడు అర్థం. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ధనవంతుడు తనకున్నటువంటి ధనాన్ని బట్టి అతిశయించకూడదు, జ్ఞానవంతుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. భూమి మీద నీతి న్యాయం జరిగించు కృపను చూపుచున్నటువంటి దేవుడు దేని అని నన్ను పరిశీలనగా తెలుసుకుంటే ఆనందించాలా, అతిశయించాలి. వాటిలో నేను ఆనందిస్తాను అన్నాడు. ఎంత దేవుడిని, దేవుడి వాక్యాన్ని తెలుసుకోవాలని కృష్ణ ఆశ కలిగి ఉంటామో, దేవుడు అంత అర్థమవునట్లుగా నీకు నాకు సమీపంగా వస్తాడు. అదే స్థితిలో మన వ్యర్థత కూడా మనకు తెలియపరచబడుతుంది. మనం ఎంత వ్యర్థులమో, మనం ఎంత స్వల్పమైన వారమో, మన జీవితం ఎంత తేలికపాటిదో. ఒక ఆదివారం చూసుకుంటూ వచ్చాను కదా, గనులు కేవలము అల్పులైన వారి ఊపిరి అని ఉన్నారంట. గనులు రాసులో తేలికపాటి స్థితిలో ఉన్నారు. కీర్తన 96వ అధ్యాయం అనుకుంటారు, ధ్యానిస్తూ వచ్చే ఒక ఆదివారం. ఎంత అల్పమైనదో మన స్థితి మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైతే, దేవుడు ఎంత మంచివాడో మనకు అర్థమయ్యే కొలది మనకెవరు అర్థమవుతారు చెప్పాలి? నాకు నేను అర్థమవుతా, నేను ఎంత అల్పుడను. యోగుకి అర్థం కాల. మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం దాకా అర్థం కాల ఎవరికి? యోగుకి. 40వ అధ్యాయం 41, 42 వచ్చి 40 అప్పుడు అర్థమైంది ఏమని, అయ్యో నేను నీచుడను అన్నాడు. ఎవరినన్నాడు? అప్పటి వరకు ఏమంటున్నాడు? నేను నీతిమంతుణ్ణి. అర్థమవుతుందా? నేనేమన్నాడు? నేను ఏ దుష్క్రియ చేయరా, నేను నీతిమంతుణ్ణి, దేవుడు నిర్నిమిత్తంగా నన్ను నలుపుతున్నాడు అన్నాడు. ఎప్పుడు అర్థమైంది? ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో, దేవుడు మాట్లాడుతున్నాడో అప్పుడు అన్నాడు, నేను నీచుడును ఇకను నోరెత్తను అన్నాడు.
దేవుడు అర్థమైతే నోరెత్తాం మనం. ఏమెత్తాము చెప్పాలా? దేవుడు అర్థం కానంతసేపు నాకు నేను గనుడుగా కనపడతా, నాకు నేను గొప్పవానిగా కనపడతా, మంచివానిగా కనపడతా. అదే దావీదు ప్రార్థన. అయ్యా నా పొరపాటు నేను కనుగొనలేకపోతున్నాను. ఇలా ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా నాకు అర్థం అవ్వండి, ఆ కృపను జ్ఞానాన్ని ఇవ్వండి. ధ్యానించండి వాక్యాన్ని, చదవండి వాక్యాన్ని, ధ్యానించండి. రోజుకు చిన్న పారాగ్రాఫ్ అయినా ధ్యానించండి. కేవలము చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. అర్థం కాదు అసలు ఎంత కాలం ఉన్నా కూడా, ఏదో పై పైన అర్థమవుతూ ఉంటాయంటే ఆగి చదివే ప్రతి మాట ఆగి ప్రార్థనాపూర్వకంగా చదువుతూ అర్థం చేయడం ప్రభు అంటే అర్థం. లేకపోతే అర్థం కాదు అసలు, విసుగుదాలు చేస్తాయి. ఎందుకు మన పితరులకు దేవుని వాక్యం మధురంగా ఉందంటే వాళ్ళ జిహ్వాకి, మనకెందుకు ఎబ్బెట్టుగా వినసొంపుగా ఎందుకు ఉండట్లేదంటే అర్థం గ్రహించేటువంటి స్థితి. యేసు ప్రభు చెప్పాడు, అమ్మా నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాను, గదలయలో మీరు నన్ను కలుసుకుంటారు అన్నాడు. వీళ్ళకి అర్థమైంది, ఆడికి పోయారు వీళ్ళు, సమాధుల దగ్గర పోయారు. యేసు ప్రభు చెప్పింది ఏంటి? మీరు నన్ను ఎక్కడ కలుసుకుంటారన్నాడు. వీళ్ళు ఎక్కడ పోయారు? సమాధుల దగ్గర. యేసు అక్కడ దేవదూత అన్నాడు, సజీవుడైన వాడిని ఎక్కడ ఎదుగుతున్నారు మీరు? మృతుల్లో. ఆయన ఎట్లా అర్థమవుతాడు? ఫస్ట్ చెప్పింది మనం గ్రహించాలి, అర్థం చేసుకుని దాన్ని విశ్వసించాలి. యేసు ప్రభు చెబితేనే వాళ్ళు సమాధుల దగ్గర పోయారు. యేసు ప్రభుకి పాదం చెబితే ఇంకా అర్థమవుతా, గ్రహించాలి. అర్థం చేసుకుంటే అర్థమవుతాడు. నేను స్తోత్రం. రండి మన ధ్యానాంశం వద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మధ్య భాగం వరకు 31వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. చదువు. కావున సమరయ దేశంలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. చాలు. యోదయ గలలయ సముద్ర తీరములు దేశంగా ఎన్నంతగా సంఘం ఏమభివృద్ధి నొందుతుందని చెప్పండి. అసలేంటి యోదయ సమరయ ప్రాంతాలు ఎలా ఉన్నాయి? పూర్వము చీకటి. ఏంటంటే చెప్పాలా? యెషయా 8వ అధ్యాయం ప్రకారం, 9వ అధ్యాయం ప్రకారం, 8వ అధ్యాయం చివరి మాటల ప్రకారం ఈ గలలయ చీకటిలో నడుచు జనులు అన్నాడు. మబ్బు నిలవని దేశము. అర్థమవుతా? కాబట్టి మరణ ఛాయ కలిగిన వేదన పొందిన దేశం ఏ దేశం అని చెప్పండి. ఇప్పుడు ఇదే గలలయ సముద్ర, ఈ యోదయ, ఈ సముద్ర ప్రాంతంలో స్థితి మహిమ గల దానిగా ఆనాడు దేవుడు చేస్తాడు అని ఏదైతే ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారా 720 సంవత్సరాల క్రితం ప్రకటించబడిందో, ఇప్పుడు సంఘము దేవుడి ఆత్మ చేత వారు నింపబడుతూ వచ్చినప్పుడు, సంఘము కట్టబడుతూ వచ్చినప్పుడు, సంఘము విస్తరిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రవచనము సంఘ కాలంలో నెరవేర్చబడడం మనం చూస్తాం. ఏం చూపిస్తుంది ఈ మాట అంటే, ఎన్ని సంవత్సరాలైనా దేవుడు మనకిచ్చిన వాగ్దానములలో పొల్లైనా సున్నైనా ఏమని చెప్పాలి, అవన్నీ కూడా యేసుక్రీస్తునందు అవును ఆమె అన్నట్లుగా ఉన్న మన సత్యం మనము రూఢిపరుచుకోవాలి.
దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు. నా పరిస్థితులు వేరుగా ఉన్నాయి, అయినా దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట నెరవేరుస్తాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పాలి? 720 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువులో సంఘము ద్వారా ఆయన ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చి రూఢిగా నమ్మాలి మన జీవితంలో. అప్పుడు నెరవేర్చాలి. ఎంత నమ్ముతారు, ఎంత విశ్వసిస్తారు. రాత్రి చెప్పుకున్నాం కదా, సంఘ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు జ్ఞాపకం వసంతులు గారు నేను యెషయా 54:17 వచనాన్ని సంపూర్ణంగా ఏం చేస్తున్నాను? నమ్ముతున్నాను. ఏమి నమ్ముతున్నావు? నీకు విరోధంగా రూపింపబడే ఆయుధము ఏమంటారు? మరి ఎప్పుడు నేను దేవుని చిత్తంలో ఉన్నంత కాలం దేవుని వాక్యం నా జీవితంలో నేను నమ్ముతాను. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఏం చేయాలని చెప్పాలి? నమ్ముట మన వలనైతే నమ్మువానికి ఎంత సాధ్యం? సమస్తము కూడా ఏమంటే చెప్పండి? నమ్మువానికి సమస్తం కూడా. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందుతా ఉన్నది. ఏ వృద్ధి చెప్పండి? ఇక్కడ సంఘము అనే మాటను మనం గత వారంలో ధ్యానిస్తూ వచ్చాం. ఏంటి సంఘము? పరిశుద్ధ గ్రంథం బైబిలు, పాత నిబంధన, కొత్త నిబంధన మరి అనేటువంటి బైబిలు ఈ యొక్క సముదాయం. పాత నిబంధన హీబ్రూ భాషలో, కొత్త నిబంధన గ్రీకు భాషలోను మరి నుండి తర్జుమా చేయబడుతూ వచ్చినాయి. గ్రీకు భాషలో నుండి సంఘము అనేటువంటి మాటకు అర్థము పిలవబడిన వారు. ఏం చేయబడిన వారు చెప్పాలా? అనగా ఒక స్థితిలో నుండి ఒక స్థితిలోనికి ఏం చేయబడిన వారు? పిలువబడి. ఎక్లేషియా అనగా 2 పదాల సముదాయం అని చెప్పుకుంటూ వచ్చాం. క్లేషియా, ఎక్లేషియా అనగా బయటికి ఏం చేయబడిన వారు చెప్పాలా? పిలవబడిన వారు అనగా ఒక స్థితిలో నుండి. దీన్ని అపోస్తలుడైన పేతురు 1 పేతురు 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఏమంటారు? పిలవబడిన వారు అంటూ వచ్చాడు. ఒక స్థితిలో ఉన్నాను, చీకటి అయి ఉన్నాను. ఎక్కడికి పిలిచాడని చెప్పండి? ఒక స్థితిలో నుండి ఇంకొక స్థితిలోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఎక్కడికంటారు? తన వెలుగులోనికి పిలువబడిన వారు సంఘము అన్నాడు. పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏమన్నాడు? పరిశుద్ధ ప్రజల జనులను, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తు. ఎవరన్నమాట చెప్పాలా? దేవుని సంఘం అనగా పరిశుద్ధపరచబడిన వారు. దేవుని సంఘం అనగా రాజులైన యాజక సమూహము. దేవుని సంఘం అనగా దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము, దేవుని ఇంటి వారు. కాబట్టి మన స్థితిని, మన ఆత్మీయ స్థితిని దేవుడు ఎక్కడి నుంచి మనం ఎక్కడికి పిలిచాడు? సంఘం అనగా ఏంటి, సంఘంలో నా స్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. పూర్వం చీకటిలో ఉంటుంది, ఎక్కడికి పిలిచాడంట? ఆశ్చర్యకరమైన ఏ వెలుగులోనికి? తన వెలుగులోనికి ఆయన మనం పిలుస్తూ వచ్చాడు, పరిశుద్ధపరిచాడు, రాజులైన యాజక సమూహంగా తీశాడు, దేవుని సొత్తైన ఏమంటారు? ప్రజలుగా చేశాడు. ఇది సంఘం. కాబట్టి ఎఫెసీ 1:23 ప్రకారం సంఘమునకు శిరస్సు ఆయనే అన్నాడు. ఇప్పుడు సంఘాన్ని దేనితో పోల్చాడంటే శరీరంతో పోల్చాడు. దేనితో పోల్చాడు చెప్పండి? సంఘము తన శరీరమునకు శిరస్సు ఎవరంటారు? రెండవది సమస్తం పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయినది అన్నాడు. సమస్తము పూర్తిగా నింపుచున్న వారి ఏమని చెప్పండి? సంపూర్ణత
ఆయన శరీరము, రెండవది యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణత సంఘం. చదువుతారన్నమాట. ఎఫెసీ 1వ చివరి వచనం. ఆ సంఘము, ఎఫెసీ 1వ చివరి వచనం. చదవండి. ఆ సంఘము, అక్కడ చదవండి. ఎప్పుడు చదువుతున్నావు కదా, చదవాలి. వాళ్ళకి కూడా ధైర్యం రావాలి, చదవాలి. నువ్వే పోటీ పడతావా? ఏమి అవకాశం ఏమా అని చెప్పులే. చదువక. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని ఏమై ఉన్నదంట? సంఘం 2 మాటలు చెప్పాడు. ఒకటి శరీరం, సంఘానికి ఆయన శిరస్సు. ఒకటి శరీరము, రెండవది యేసుక్రీస్తు ఏ సంపూర్ణత అయి ఉన్నాడో సంఘమే సంపూర్ణత. కాబట్టి ఆయన సంఘాన్ని ప్రేమించి అన్నాడు. వాక్యమని నీటి చేత ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం చేయిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, నిర్దోషత్వాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా సంరక్షించి పోషిస్తూ ఉన్నాడు. ఒకడు తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లు సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పుకున్నాము. అర్థమవుతూ వచ్చిందా? ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళదాం. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఉద్దేశం ఏంటి అసలు? సంఘము ఏం చెందాలి చెప్పండి. అనగా యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోనేటువంటి అవయవాలమైనటువంటి మనము ఏం చెందాలని దేవుడి ఉద్దేశం అనగా క్షేమాభివృద్ధి చెందాలి. ఈ సమయంలో ఇంకో మాట జ్ఞాపకం చేయాలని నేను తలస్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే, మన వ్యక్తిగత క్షేమమే సంఘ క్షేమము. ఎప్పుడు కూడా సంఘం నాగలా రాశి. మన వ్యక్తిగతంగా ఎవరికి వారము ఆత్మీయంగా వ్యక్తిగతముగా ఎప్పుడైతే ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై మనం ప్రభువుకు అప్పగించుకుంటామో మన వ్యక్తిగత క్షేమమే సమూహము సంఘము యొక్క ఏమంటే చెప్పండి, మన వ్యక్తిగత క్షీణతే. ఇప్పుడు శరీరం అన్నాడు, అవయవాలము అన్నాడు. ఈ అవయవాలలో ఒక అవయవానికి నొప్పి, ఒక అవయవం క్షీణిస్తా ఉంది. శరీరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన వ్యక్తిగత క్షేమమే అభివృద్ధి, సంఘం యొక్క అభివృద్ధి. మన వ్యక్తిగత క్షీణత సంఘమునకు కూడా ఏం చేస్తుంది? నష్టం. కాబట్టి యోదయ, సమరయ, ఈ గలనయ, ఈ ప్రాంతాలలో సంఘము ఏమి చెందుతుందంట? క్షేమాభివృద్ధి చెందుతా ఉంది. క్షేమము ప్లస్ ఏమవుతా ఉంది చెప్పాలా? అభివృద్ధి. ఒకప్పుడు హింస, క్షేమమే లేనటువంటి, క్షేమం ఎరగనటువంటి స్థితి. ఒకప్పుడు హింస. 8వ అధ్యాయం, 6వ అధ్యాయం, వీటన్నిటి అధ్యాయాలు మనం చూస్తే సంఘమునకు హింస కలిగినందున, ఏం కలిగినందున చెప్పాలా? ఆ దినాలలో వెలుపటి వారి ద్వారా సంఘాలకి హింస కలిగితే, ఈ దినాలలో సంఘములో లోపల వాళ్ళ ద్వారా లోపలే సంఘానికి ఏం కలుగుతామో చెప్పాలా? ఆ యొక్క ఇస్సాకు, యాకోబు, ఏశావు లోపలే పెరుగులు ఆడుకున్నారంట. ఎక్కడ? గర్భములోనే ఏం చేస్తూ వచ్చారని చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు సంఘం కూడా అప్పుడు అపోస్తల కార్యం 8వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం వీటిలో వెలపని వారి ద్వారా సంఘమునకు నష్టము, హింస కలిగితే, ఈ దినాలలో లోపల ఏశావు, యాకోబు ఎందుకు పెరుగులాడుకున్నారు? యాకోబు ఎందుకు పెరుగులాడాడు? అంతే కదా. నేను ప్రథముడు జ్యేష్ఠత్వం కావాలా, నాకు హక్కు కావాలా, ఇంకా నేను మొదటి వాడిని అయితే చెప్పండి ఎన్ని ఆశీర్వాదాలు. తండ్రి జ్యేష్ఠత్వము, తండ్రి ప్రధానత్వము, అవునంట. ఇది నాకు కూడా సంఘాలలో లోపల జరుగుతున్నటువంటి యుద్ధం ఆత్మీయంగా జాగ్రత్తగా గ్రహిస్తే మనము సహోదరి సంఘము దేవుని ఉద్దేశం ఏంటి అనగా
సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా, కీర్తన 106:4 ప్రభువా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూడాలా. ఏం చూడాలా? చెప్పరేమన్నా, నేను చెప్పిందన్నా చెప్పండి త్వరగా. నువ్వు ఏర్పరచుకున్నావే, వాళ్ళు సామాన్యమైనటువంటి వారు కాదు, వారి సంఘం యేసుక్రీస్తు సంపూర్ణత. కాబట్టి నా జీవిత కాలం అంతా వారి నష్టాన్ని కాదు, వారి దుఃఖాన్ని కాదు, వారి క్షేమం చూడాలి నేను. ఎంత గొప్ప ఆశీర్వి, ఎంత గొప్ప ఆత్మీయమైన వాంఛిది. ఎక్కడికమ్మా కూర్చోను పద్మ, కూర్చో, కూర్చోవాలి, కూర్చోబెట్టి వాడబడి పిలువ వాడిన కూడా బయలుదేరు. బాత్రూమ్ జోయి బయట పిల్లలను పంపించాలి. రైట్. ఏం చెప్పుకుంటున్నాము? సంఘము దావీదు యొక్క ప్రార్థన ఏంటి చెప్పండి? ప్రభువా, నువ్వు ఏర్పరచుకునే వారి యొక్క ఏం చూడాలి? క్షేమం చూడాలి. నీ ప్రజల సంతోషం చూడాలా నేను. నీ స్వాస్థ్యమైన వారు కూడి కొనియాడుతున్నప్పుడు నన్ను కూడా ఏం చేయమని చెప్పండి? జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందాలా. ఎంత ఎంత గొప్ప ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువా, నీ సంఘ క్షేమం చూడాలా, నువ్వు ఏర్పరచుకున్న నీ ప్రజల క్షేమం చూడాలి. నాలో క్షేమం లేదయ్యా, ఎక్కడ చూసిన నెమ్మది లేదయ్యా, అయ్యో సంతోషం లేదయ్యా. చిన్న మాట అనుకున్నాం ఇక్కడ. ఒకవేళ హేతు మనం కాదు, నా మూలంగా నేనయ్యా. హేతు మనం కాకపోయినా, నా వాళ్ళ భార్య హేతు కాదు, అభిగయులు సుబుద్ధి గలది. ఏమని ప్రార్థన చేసింది? ఏమని ప్రభువా, ఇదిగో అయ్యా, నా ఏదువాడ దావీదా రాజా, ఈ పాపము నాదే. పాపం అభిగయులకి ఏమని తెలుసా? దావీదు మనసు వచ్చిపోయింది తెలియదు, నా వాళ్ళ ఈ మాట మాట్లాడింది తెలియదు, ఏమీ తెలియకపోయినా కూడా, తనకి ఏమాత్రం అందులో లేకపోయినా ఎటువంటి ఆత్మీయమైన స్థితిలోకి వచ్చిందనగా, అయ్యా నేనేనయ్యా కారణం సంఘానికి క్షేమం లేకపోవడానికి ఒప్పుకుంటా. దావీదు అన్నాడు, నువ్వు ఆశీర్వాదం నందుదువుగాక అన్నాడు. ఏమి నందుదువుగాక? ఆశీర్వాదం. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? నన్ను ఆశీర్వదించు ప్రభు అంటేనా? ఎలా? ఆ రాత్రి కత్తివాత అందరూ కూడా ఇది కావలసిందే, ఇల్లంతా దుఃఖంతో నింపబడవలసిందే, అబిగయలు ఆ విధవరాలు కావలసిందే, మగవాడు ఒక్కడు కూడా ఉండకుండా, నాబాలుకి మగవాడు ఒక్కడు కూడా ఉండకుండా ఇల్లు శ్మశానంగా చేయబడవలసిందే. ఎందుకు అటువంటి భయంకరమైన స్థితి అబీగయలుకి ఆశీర్వాదంగా మార్చబడింది. ప్రభువా, ఈ దుష్టుడైన నామాలు నువ్వు వెరుగుదువుగా మరొకవాడయ్యా, అతని పేరు అతని గుణ లక్షణాలు చూపిస్తా ఉంది కదా, ఈ తప్పు నానే తెలుసు. సాగిలపడే అనుభవం ఏం తీసుకొస్తా వచ్చిందనగా, తన ఇంటి వారందరికీ క్షేమాభివృద్ధిని తీసుకొస్తా వచ్చింది. ఆయనయ్యా, ఇది ఇయ్యానయ్యా, ఇయ్యాకెట్లయ్యా, ఇయ్యానట్లయ్యా, కాబట్టి మాకు సంఘానికి ఇది లేదయ్యా. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఏం చెందాలి చెప్పండి? ఒకప్పుడు చీకటి, ఒకప్పుడు మబ్బు నిలవాలి, ఒకప్పుడు వేదన పొందిన దేశం, అదే యోదయ, అదే గలయ, అదే సమరయ క్షేమాభివృద్ధి జరుగుతూ ఉంది. ఏ విధంగా క్షేమము కొరకై ఒక మాట చూద్దాం రండి. మా అపోస్తుల కార్యం 1:8 వచ్చింది. ఒక నిమిషం వెనక్కి వెళ్దాం. అపోస్తుల కార్యము 1:8 వచ్చిన యోదయ చదవండి. ఎవరైనా చదవండి. ఎక్కడెక్కడ? యోదయ, సమరయ దేశం, భూదిగంధముల వరకు, దేశంలో ఎన్నంతటను భూదిగంధముల వరకు నాకేమై ఉంటాడు? ఎప్పుడు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు. ఎప్పుడు మీరు
ఈ యోదయ సమరయ ఈ దేశంలో ఎన్నంతటా సంఘం క్షేమాభివృద్ధి ఎప్పుడు మీరు సాక్షులు అవుతారు? ఎప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందంటే పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చినప్పుడంట దేవుని ఆత్మ నింపుదల. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే మనం నింపబడతామో, దేవుని ఆత్మ కలిగిన వారిని ఎప్పుడైతే మనము దేవుని సేవిస్తూ ఉంటామో సంఘంలో, దేవునికి మనం ఏమవుతాం చెప్పండి? సాక్షులమవుతాం. ఏమవుతాం చెప్పాలా? సాక్షులు. ఈ 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ శృంగారమణ దేవాలయం ఎదుట కుంటివాడు. ఎవరు ఆ వ్యక్తి చెప్పారా? కుంటివాడు. పేతురు యోహాను భిక్షమాడుకోవడానికి పేతురు క్షమించండి దేవాలయంలో ప్రార్థన చేయడానికి పెడుతున్నారు. అతను అక్కడ భిక్షం అడుగుతూ ఉన్నాడు. వాళ్ళన్న ఆయన ఏదైనా భిక్షం మంచిగా ఇస్తారేమో అని చూశాడు. అయ్యా, నువ్వు చూసినట్టు వెండి బంగారాలు మా దగ్గర లేవు. యేసు ప్రభు లేడనుకుంటున్నాగా, ఎదుగో మాలో ఉన్నాడు. ఏంటి సాక్ష్యము? నిజమైన సాక్ష్యం ఏంటి చెప్పాలా? యేసు ప్రభు కూడా భౌతికంగా లేడు. ఎవరు భౌతికంగా లేడు? యేసు ప్రభు ఏమంటే చెప్పండి? భౌతికంగా శరీరధారిగా ఏమంటే చెప్పండి? కానీ యేసు ప్రభు ఉన్నాడు. మరి ఎట్లా ఆ కుంటి వ్యక్తి ఏ విధంగా యేసు ప్రభు ఉన్నాడని తెలుసుకోగలడు? నోటితో సాక్ష్యం ఇచ్చడం ద్వారా. ఎట్లా తెలుసుకుంటూ వచ్చాడు? మేము కలిగిన దాన్ని నీకు ఇస్తున్నాము అన్నారు. మనుష్యుడు ఇవ్వలేనివి, మనుష్యుడు వెండిని ఇవ్వచ్చు నీకు, మనుషుడు బంగారాన్ని ఇవ్వచ్చు నీకు, కానీ మేము ఏదైతే కలిగి ఉన్నామో ఆయన ఇచ్చేది ఏ మనుషుడు ఇవ్వలేడు. ఏంటి ఆ సాక్ష్యము? మేము కలిగిన దాన్ని నీకు ఇస్తున్నాము. లేచినాడు. ఇది కదా సాక్ష్యం. ఇది కదా సాక్ష్యం. మా గేదెకి ఇదే పాలు పోతే 3 రోజుల నుంచి మేము ప్రార్థన చేస్తే అయ్యగారి నుంచి ప్రార్థన చేస్తే ఏమైంది? గేదె పాలు ఇస్తుంది. జున్ను పాలు కూడా అయింది. అయ్యగారికి కూడా తెచ్చిచ్చాము. ఇంకా అయ్యగారు ఏందో ఈ సాక్ష్యాలు ఏందో వాళ్ళు ఏం సాక్ష్యం ఇచ్చారు? ఏమిచ్చారు? మనుషుడు వెండి బంగారాన్ని ఇవ్వగలుగుతాడు. అది ఇవ్వడానికి కూడా మాకు చేతగాదు, మా దగ్గర లేదు. ఇప్పుడు భౌతికంగా యేసు ప్రభు లేడు, కానీ ఆయన ఉన్నాడు. మరి ఎలా రుజువు? ఇదిగో మేము కలిగి ఉన్నాం ఆయనను. ఆయన ఆయనే నిన్ను నిలవబెట్టగలడు. ఆయనే నీ పుట్టితనాన్ని తీసివేయగలడు. ఆయనే నిన్ను పరుగులెత్తించగలడు. ఆయనే నిన్ను లోపల నడిపించగలడు. ఆయనే నిన్ను కూడా సాక్షిగా చేయగలడు. ఆయనే. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఎవరి మీదకి వచ్చినప్పుడంట? మీ మీదకి ఏమంటారు? యోదయ సమరయ దేశంలో ఎన్నంతటా మీరు నాకేమై ఉంటారని చెప్పండి? ఇక్కడ వారు ప్రభువును రుజువుపరిచారు. దేవుడు వారిలో ఉన్నాడు. దేవుడు వెంటనే వారిని కూడా రుజువుపరిచాడు, నిరూపించాడు. మనల్ని నిర్మించిన వాడే మనలను నిరూపిస్తాడు. అర్థమైంది మాట? ఎవరైతే మనల్ని నిర్మించాడు, ప్రభు నీ చేతులే నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. గత వారం చెప్పుకున్నా కదా. ఎవరైతే మనల్ని నిర్మించాడో ఆయనే ఇతను నా బిడ్డ, ఇతడు నా సేవకుడు, ఇతడు నా దాసుడు, ఇతడు నా దాసురాలు అని ఆయనే మనల్ని నిరూపిస్తాడు, రుజువు చేస్తాడు. నన్ను నేను రుజువుపరచుకోవాల్సిన అవసరం, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దీని కొరకై మనం పాటుపడి చాలామంది పాటుపడతారు. నన్ను నిరూపించుకోవాలి, నన్ను రుజువు చేసుకోవాలని, నేను మంచి బోధకుడని,
మంచి గాయకుడని, మంచి కబలిస్టుడని, మంచి వంటని, మంచి తలాంతని, మంచి నన్ను నేను నిరూపించుకోవటానికి ప్రయత్నం చేసి చేసి ఓడిపోతున్నాం చాలా మంది. మనల్ని నిర్మించిన వాడు మనల్ని నిరూపిస్తాడు. ఆ విధంగా బైబిల్ ఎంతో మందిని ఆయన నిరూపిస్తూ వచ్చాడు. కలిగి ఉన్నాడు అన్నది ఎంత నిజమో, వీళ్ళు నా దాసులు అని వాళ్ళని వెంటనే ఆయన ఏం చేస్తూ వచ్చాడు కదా, రుజువు వచ్చాడు, నిరూపించాడు. ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి. కాబట్టి ఇది సాక్షి. ఆయన గురించి వారు ఎంత సాక్ష్యం ఇచ్చారో వారిని గురించి కూడా ఆయన అక్కడ సాక్ష్యం నిలబెడతా వచ్చాడు. కాబట్టి సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఎలా ఆరంభమవుతూ వచ్చిందనగా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి ఏమంటారు. మరి ఎవరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి, ఎవరి మీదకి, ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు? ఇది ప్రశ్న. ఎవరిలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ ఉంటాడు? చదవండి 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనపడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవగలిగినంత సమీపమున ఉన్నది. ఎంత సమీపాన ఉందంట? ఇప్పుడు దేవుని మందిరానికి నడిచిపోతున్నారా, రథాల్లో పోతున్నారా? చెప్పాలా? రావు మాట కానీ ఎట్లా ఒప్పుకోమన్నాడు కదా. నడవగలిగినంత ఏమన్నా చెప్పండి. బళ్ళుండి అన్ని బండ్లుండి కూడా ఇక దూరం అని చెప్పుకుంటున్నామే. ఎట్లా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది? నడవగలిగినంత సమీపంలో ఉండి కూడా రాలేకపోతున్నామే యెరూషలేముకి, బెరాకాకు. ఎట్లా మన మూలంగా సంఘానికి వ్యక్తిగత నీ క్షేమమే సంఘ క్షేమం కదా. ఏ విధంగా నీకు నాకు క్షేమం కలుగుతుంది? నడవగలిగినంత ఎంత అంటే చెప్పండి. ఒలీవల మనబడిన కొండ నుండి యెరూషలేము నడవగలిగినంత సమీపము. ఇంకో మాట చెప్పండి, ఆశ్చర్యకరమైన సంగతి. 2 కొండల మీదే ఉన్నాయి. ఒలీవల వనం కూడా ఎక్కడ ఉంది చెప్పాలా? కొండ మీదే. యెరూషలేము కూడా ఎక్కడ ఉంది అంటే వీళ్ళు ఏమెక్కాలా? నడకతో ఏమెక్కాలా చెప్పాలా? అవునంట. ఎంతమంది? చదవండి 15వ వచనం. ఆ కాలం ముందు ఇంచుమించు 180 మంది సహోదరులు. కేవలం సహోదరులు ఎంతమంది అంట? 120 మంది. ఇక సహోదరులు ఎంతమంది ఉన్నారు? పిల్లలు ఎంతమంది ఉన్నారు? కుటుంబాలుగా ఒక నడవగలిగినంత నడక. ప్రియమైన సహోదరి ఎక్కడ పెడుతున్నారు అనగా యెరూషలేము, దేవుని మందిరము. యెరూషలేము అన్న అర్థము సమాధాన స్వాస్థ్యము. ఏ అనుభవం ఉన్నారు చెప్పండి. సమాధాన ఏమన్నా చెప్పండి. సమాధానములకు నిలయం. దేవుని మందిరంలోనే సమాధానం, దేవుని యొక్కనే సమాధానం. ఒకే మందిరంలో 2 గ్రూపులు అవుతూ వచ్చారంట. బక్సింగ్ గారు ఉన్న దినంలో ఒక బస్సు పెట్టుకొని పోయారంట. ఏం పెట్టుకొని? బస్సు కూడా వాళ్ళు ఎట్లా? ఇద్దరు ఒకే బస్సు పెట్టుకున్నారంట. ఎందుకు చెప్పండి. ఇప్పుడు సేవకులతో వీళ్ళు అది ఆ బస్సు దేవుని సొమ్ము కదా, మేమెందుకు మా సొంత సొమ్ము పెట్టుకొని వస్తామని చెప్పేసి వీళ్ళు కూడా అదే బస్సు ఎక్కారు. విచిత్రం ఏంటి తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం 9 గంటలకు వెళ్ళారంట. హెబ్రోన్కి వెళ్ళారంట. బక్సింగ్ గారు సజీవుడై ఉన్నాడంట. 9 గంటలకల్లా పోతే ఇక చూడాలి నా కళ్ళు ఏందో పట్టే చూస్తున్నారు చిన్నోడి కలి పాపకని. 9 గంటలకు పోయారంట. 9 గంటలకు పోతే బక్సింగ్
ప్రార్థన అయిపోయి ఆయన ఇది చేసుకొని ఆయన టిఫిన్ చేయలేదంట, ఆయన టీ తాగలేదంట, అట్నే పెట్టున్నాయంట. వచ్చిన తర్వాత 11ంటికి వచ్చాడంట బయటికి, ప్రార్థన అంతా ముగించుకొని. అన్న పలానా రోజు వచ్చారు రంగడానికి, ఎవరికి కూడా లేదు టిఫిన్, టీ కూడా అట్ట పెట్టాలా రావాలి, టిఫిన్ అట్ట పెట్టాలా రావాలి, ఆయన తింటే పాత్రలు తీసుకోండి, లేకపోతే మళ్ళా వెనక తీసుకురావాలి. కానీ టయానికి మాత్రం ఆడబెట్టాలి, మళ్ళా 1 గంట ఖచ్చితంగా భోజనం ఆడబెట్టాలంట. సరే ఆయన చేస్తూ వచ్చాడు. 11కో ఏమో వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే, భార్య ఏమో ఈ గ్రూప్ లో ఉందంట, సహోదరుడు ఏ గ్రూప్ లో ఉన్నాడు, ఈ గ్రూప్ లో ఉన్నారంట. చూసుకుంటున్నాను, ఎవరు నేను చూస్తున్న పట్టుంటామని. సరే ఆయన ఏం మాట్లాడేదంటే, ఏ ఊరు ఏం రాలేదంట, ప్రార్థన చేసుకొని ఆరంభించుకున్నాము, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేయండి అన్నాడు. సరేనని చెప్పేసి ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేయడం ఆరంభిస్తున్నారు. ఇక ఒక అక్క చేస్తున్నాడు, ప్రభువా నేనయ్యా దొంగని, నా వల్లనే ప్రభు ఇదంతా. ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపంతో ప్రార్థన వచ్చిందో, ఇటు పక్క సహోదరుడు అయ్యా నేనయ్యా, ఇటు పక్క సహోదరి అయిపోయిన తర్వాత అయిపోయేసరికి 5 అయిందంట. ప్రార్థన అయిపోయేసరికి ఏమైంది చెప్పాలా, 5 అయిపోయింది. 5 అయిపోయిన తర్వాత ఆయన చివరి ప్రార్థన చేసి ఏమైనా సమస్య ఉందా అన్నాడట. చిన్నగా ఏముంది, ఏమన్నా ఏం లేదన్నా, అలవితే పోతాం అన్నా, గడుపులు రగిలిపోతున్నాయి. అప్పటికి ఏం పెట్టాలి, పోషిస్తుంది ఆ సంఘం. ఆయన ఏం పెట్టాలి, గొడవ చేసి పోషిస్తున్న సంఘం. దేవుని మందిరంలోనే సమాధానం, ప్రార్థన ద్వారానే సమాధానం. ఏ స్థితిలోకి వచ్చాను అనగా, యెరూషలేము సమాధాన స్వాస్థ్యం. సమాధాన ఏమంటే చెప్పాలా, దేవుని మందిరంలో సమాధానం దొరుకుతుంది సహోదరుడు. దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా సమాధానం దొరుకుతుంది, సహోదర ప్రేమ ద్వారా సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఎవరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందనగా, వారు ఏ స్థితిలో ఉన్నారు, ఇంచుమించు సహోదరులు 120 మంది ఉన్నారు. వాళ్ళు యెరూషలేముకు వచ్చారు, సమాధాన స్వాస్థ్యంలో ఉన్నారు. ఏ స్వాస్థ్యంలో ఉన్నారు చెప్పండి. 2వ మాట చూడండి, 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం. మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఏ మనసు వచ్చింది, ఏక మనసు వచ్చింది. ఏ మనసు వచ్చిందని చెప్పాలా, దేనికి ఏక మనసు, దేనికి ఏక మనసు, ప్రార్థన చేసే దానికి ఏ మనసు వచ్చింది చెప్పండి. దేవునికి ప్రార్థన చేసే దానికి ఏక మనసు, దేని మేలుకో కాదు, దేని మేలుకో ఏకీభవించడానికి కాదు, సంఘ క్షేమం కొరకు, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, సంఘము విస్తరించబడటానికి, సంఘము సమాధానం కలిగి ఉండటానికి. దేవుని ఆత్మచేత నింపబడిన వారు యెరూషలేములోకి వచ్చి, సమాధాన స్వాస్థ్యంలోకి వచ్చి, వారందరూ కూడా ఒక మనసు వచ్చేసింది. ఏమని మనసు, ప్రార్థన చేయాలనే మనసు వచ్చేసింది. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో, దేవుని ఆత్మ పూర్ణంగా ఉంటారో, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయకుండా పోరు. ఏమైనా సంపాదిస్తుంది, ఏక మనసు వచ్చేస్తుంది, ఏక భావం వచ్చేస్తుంది. ఒకరితో ఒకరు ఏకీభవించేటువంటి అనుభవం, ఒకరి ప్రార్థనకు ఒకరు ఏకీభవించి, ఒకరి ప్రార్థనకు ఒకరు సంతోషంగా ఆమేననేటువంటి అనుభవం. ఏకీభవించే అనుభవం. ఇక్కడ చిన్న మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. ఏ వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే, ఎంతటి గొప్పవాళ్ళమైనా ఇతరుల ప్రార్థనకు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనకు, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయులకు, వాళ్ళ ప్రార్థనలకు మనం ఏకీభవించకుండా మనం చేసే ప్రార్థన దేవుడు ఏకీభవించడంట. వింటున్నారు ఈ మాట? మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఎక్కడ 2-3 కూడి నా నామం వెళతారో వారి మధ్య ఎవరుంటారని చెప్పండి, నేనుండును. అంతేనా? అవునా కదా? ఇప్పుడు ఏకీభవించి చేసే ప్రార్థన, ఏం చేసే ప్రార్థన? ఏకీభవించి ఏమంటే చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువుకు ఒక పేరు ఉంది, ఆ
అవును ఆమేనను వాడు. ఏమన్నవాడు ఆయన? ఆమేన్. ఆమేననువాడు. అనగా మన ప్రార్థనలకు ఆయన ఏమంటున్నాడు? ఆమేన్ అంటున్నాడు. మన ప్రార్థనలకు ఆయన ఏమంటున్నాడు చెప్పాలా? ఆమేన్ అంటున్నాడు. తెలుసో తెలియక మన యొక్క పనులు, మన యొక్క స్థితిగతులు, మన యొక్క బాహ్య సంబంధమైనటువంటి స్థితిగతులు మనం పరుగులెత్తనిస్తాయి. ఏం చేస్తాము? మొదట మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఏం చేస్తాం చెప్పాలా? మన ప్రార్థనకు అందరూ ఏమంటారు? ఆమేన్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం ప్రార్థన చేసి మనం బయటికి వెళ్తాం. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రార్థనకు మనం ఏకీభవించలేకపోతున్నాం. అంతేనా? మన ప్రార్థన ప్రభు ఎట్లా ఆమేన్ అంటాడు? ఏకీభవించి చేసేటువంటి ప్రార్థన. ఆయన ఆమేన్ అన్నవాడు. ఆయన ఏమన్నవాడు చెప్పండి? ఏమన్నవాడు చెప్పాలా? చాలా మంది ఆరాధన కొంతమంది చేస్తూ ఉంటాం, కొంతమంది లేచి నడుస్తూ ఉంటారు. ఆరాధన కొంతమందికి ఆమేన్ అంటారు, కొంతమందికి ఇది చేయలేం కూర్చొని ఉన్నా కూడా కొంత మోభావాలను బట్టు, కొంత స్థితిగతులను బట్టు, కొంత మనుషుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను బట్టు ఇది సమాధాన స్వాస్థ్యము. ఇక్కడ ఏకీభవించాలా? ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? ఏకీభవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అయిపోయింది, టైం 5 నిమిషాలే ఉంది. ఒక్క మాట చూసుకున్నాం. ఎఫెసీయులు 4:11 వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 మీరందరూ మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది కలవారమగునంత వరకు ఇది నియమము. అర్థమైందా? మనందరం ఏం పొందాలా? ఏకత్వం పొందాలా? ఏం పొందాలా? ఒకరి ఆత్మతో ఒకరము ఏం పొందాలి చెప్పండి? ఏకత్వం, ఏక మనస్సు, ఏక భావము, ఏకత్వము. క్రీస్తు ఇలా నియమించాడు. యేసుక్రీస్తుకు సమానమైన సంపూర్ణత కలవారమగునట్లు యేసుక్రీస్తు ఈ విధంగా నియమించాడు. ఏమి నియమిస్తా వచ్చాడు? మనం అందరం కూడా యేసుక్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలోను, విశ్వాస విషయంలోను ఏం పొందాలనగా మనమందరం ఏకత్వం పొందాలి. మనమందరం ఏకత్వం పొందకుండా యేసుక్రీస్తు అనే శిరస్సుతో సంఘము ఏకత్వంలోనికి రాదు. నేను యేసుక్రీస్తుతో ఏకత్వం పొందుతానండి, నేను సహోదరులతో ఏకత్వం పొందను అంటే ప్రభు ఇది నియమం కాదంటాడు. ఆయన చేసే ప్రార్థన నేను ఆమేనను, ఆయన చెప్పే వాక్యానికి నేను లోబడను, ఆయన చెప్పే సలహాన్ని తీసుకోను. ప్రభు చెప్తాడు చెప్పు. సహోదరుడు కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకో సంఘము క్షేమాభివృద్ధి, నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి సంఘం యొక్క ఏమంటే చెప్పండి. ఎప్పుడు వ్యక్తిగతంగా క్షేమంగా ఉంటావు, వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. పరిశుద్ధ ఆత్మ వారి మీదకి వచ్చింది. యెరూషలేము అనగా సమాధాన స్వాస్థ్యంలోకి వచ్చారు. ఏక మనస్సు కలిగి ఏం చేస్తున్నారన్న ప్రార్థన. ఏం చేస్తున్నారని చెప్పండి? ఏక మనస్సు కలిగి ఏం చేస్తున్నారని చెప్పాలి. మన దగ్గరికి వచ్చిన చిన్న మాట సరే చెప్పేస్తున్నాను. ఆశపడు ఆ సహోదరి గొలుసు ప్రార్థన. ఆ సహోదరి సమయంలో వేరే ఇంకో సహోదరు చేస్తా ఉంది. ఈ సహోదరు రాక కొంచెం ఆలస్యమైంది. వేరే సహోదరు వచ్చి చేస్తా ఉంది. రావట్లేదు కదా అని చెప్పేసి సహోదరు చేస్తా ఉంది. ఈ సహోదరి తట్టుకోలేకపోతా ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది తెలుసు, సహోదరికి తెలుసు, నా సహోదరుడు తెలుసు. అని నేనేం చెప్పట్లేదు. ఇక మీరు చూడండి, చేస్తుంది. ఏమో ప్రార్థన చేస్తుంది. ఇక్కడ బయ్యం వేస్తుంది. కిటికీ ఇట్ట కుర్చీ బయ్యం లాగుతుందట. బర్రున
ఏమంటారు దీన్ని? చెప్పాలా? జ్ఞానం కలిగిన వాడు మీరు చెప్పండి, ఏమంటారు దీన్ని? ఏకీభవించడం, ఆత్మీయ క్షేమం, ఈ ఆత్మీయ అభివృద్ధి ఎక్కడుంది అనగా సహోదరుడు చేస్తున్నాడా? ఏకీభవించాలి. సహోదరుడు ఎంతవరకు వచ్చింది? నేను కూడా నీతో ఏకీభవిస్తాను, నేను కూడా నీతో ఏకీభవిస్తాను. చూడండి ఎంత ఆత్మీయత. అయ్యా యోనాతాను చెప్తున్నాడు, దావీదు నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకరిస్తా, సహకారం అవుతావు. నేను నీకేమవుతా? ఎవరన్నా అడిగితే ఇశ్రాయేలీయులు, బెన్యామీను గోత్రికులు, యోనాతాను నువ్వు కదా రాజు కావాల్సినవి, వారసత్వంగా నువ్వు కదా రాజు కావాల్సినవి, కత్తిడాలు ఏంటి దావీదుకి ఇస్తున్నావు? నీ కత్తి తీసుకుపోయి, నీ దుప్పటి తీసుకుపోయి, నీ డాలు తీసుకుపోయి దావీదుకి ఇస్తున్నావు, అతనికి సహకారం అవుతా ఉంటున్నావు ఏంటి? నీకు తెలియదు ఆత్మీయత. కానీ యోనాతాను ఎంత గొప్పగా, నువ్వు రాజు అవుతావు, నేను నీకేం చేస్తా చెప్పండి? ఏం చేస్తా చెప్పాలి? సహకరిస్తాను. ఒక దినాన దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు కట్టకూడదు అన్నాడు. నువ్వేం చేయకూడదు చెప్పండి? నువ్వు కట్టకూడదు. అరే ఇన్ని కీర్తనలు వాడిన నేను కట్టకూడదా? ఎంత ప్రార్థన చేసిన నేను కట్టకూడదా? ఇశ్రాయేలు రాజు నేను కట్టకూడదా? ఇంకా నాకంటే ఎవరు ఉన్నాడు అని మూతి ముడుచుకున్నాడా? చెప్పడేమన్నా, ఇదిగో నీ నడుములో నుంచి వచ్చిన వాడు సొలొమోను పడతాడు అని చెప్తే, నా కుమారుడైన సొలొమోను పెద్ద వయసు కలిగిన వాడు అని చెప్పేసి సమస్తమును కూడా సమకూర్పు సమకూర్పు సమకూర్పు. మందిరం ఎలా కట్టాలో మంచు దావీదుకే తెలుసు. మందిరం ఏ విధంగా నిర్మించాలో, ఎక్కడెక్కడ ఎంత పడుతున్నారో దేవుడే దావీదుకు నేర్పిస్తా వచ్చాడు. ఎన్ని తెలిసినా కూడా, ఎంత అనుభవం ఉన్నా కూడా, ఒక చిన్నవాడు, పెద్ద వయసు కలిగిన వాడు, జ్ఞానం లేనటువంటి వాడు, అనుభవం లేనటువంటి వాడు దేవుడు ఏర్పరుచుకున్నప్పుడు ఎంత చక్కగా, అంత అనుభవం కలిగినటువంటి దావీదు చెబుతున్నటువంటి మాట, నేను నీకు సహకరిస్తా, నేను నీకేం చేస్తా చెప్పండి? పౌలు బర్నబా పౌలుని తీసుకొచ్చాడు. బర్నబాయే ఎవరిని తీసుకొచ్చాడు చెప్పండి? అసలు సంఘం చేర్చుకోవాలి సౌలుని, పౌలుని రాని వల్ల నమ్మల. బర్నబా పెద్ద మనసు చేసుకొని బర్నబా పౌలుని తీసుకొచ్చాడు. కొంతకాలము బర్నబా పౌలు అని రాయబడింది. ఇంకొంత కాలం వెళ్ళేసరికి పౌలు బర్నబా అని రాయబడింది. పౌలు మీద ఉన్న దేవుని ఆత్మ, పౌలు ప్రేరేపిస్తున్న దేవుని ఆత్మను, పౌలు యొక్క పరిచర్యను, పౌలుకు ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ ప్రేరేపణను బలంగా గుర్తించి తనకు తానుగా వెనక తగ్గిస్తా సహకరిస్తా వచ్చాడు. ఎప్పుడైతే కొంత సహకారం తగ్గిందో, ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చిందో, బంధుత్వాన్ని బట్టి, దేన్ని బట్టి చెప్పండి? దేన్ని బట్టి భేదాభిప్రాయం వస్తాయి చెప్పాలి సంఘాలలో. అందుకే ఏమన్నాడు? ఎలాంటి వంశావళులు కానీ కల్పనా కథ కానివ్వండి దేవుని మందిరంలో రాకూడదు. దేవుని మందిరంలో ఏ వంశావళుడు సహోదరుడు వాళ్ళు ఒక సహోదరుడు వరుస పెట్టి పిలుచుకుంటున్నారు మందిరంలో, వాళ్ళ సొంత బంధువులు వరుస పెట్టి పిలుచుకుంటున్నారు మందిరంలో. అంకుల్ గారు ఇది కరెక్ట్ కాదని చెప్పి దగ్గరికి పిలిచి గర్భిస్తూ వచ్చాడట. బ్రదర్, దేవుని మందిరంలో బ్రదర్. అందుకని బస్సు అంకుల్ గారిని, ఆయన ఎంత పెద్ద వయసు అయినా చిన్నవాళ్ళు సైతము, సహోదరులు సైతము, పెద్దవాళ్ళు ఎవరైనా ఏమంటారు? బ్రదర్ బ్రతసింగ్ అంటారు. రాసేటప్పుడు ఏ స్థితిని బట్టి ఆ స్థితిని బట్టి పిల్లలు బ్రదర్ అంతే తప్ప దేవుడిలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ వంశావళులు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి లోక సంబంధమైనటువంటి కులాలకు, లోక సంబంధమైనటువంటి జాబితాలకు, లోక సంబంధమైనటువంటి వీటికి స్థానం అనేది దేవుని మందిరంలో, సంఘంలో. ఒకవేళ అది పట్టుకొని అంటుకట్టి దానితో వేలాడబడుతున్నావా? కులమని, ఫలానా జాతి అని, ఫలానా విధానం అని, ఫలానా స్థితి అని, ప్రియమైన సహోదరి సహోదర జాగ్రత్త. సంఘంలో నుంచి వేరుపరచబడతా. యేసుక్రీస్తు ఆయన శరీరం, ఆయన శరీరంలో అవయవాలు మనం ఎవరమంటాం? మనం చెప్పాలా? ఏక మనసు రావాలి, ఏకీభవించే మనసు రావాలా, ఏకీభవించే అనుభవం రావాలా. ఒకరితో ఒకరు ఏం చేసే అనుభవం రావాలి చెప్పండి? ఏకీభవించే ఏమంటే చెప్పాలా? ఎప్పుడైతే ఏకీభవించలేదో బర్నబా, ఇక బర్నబా పరిచర్య చేశాడు కానీ బర్నబా పరిచర్య రాయబడదా? బర్నబా పరిచర్య చేశాడు.
ఎవరిని ఏ మార్పును బట్టి బర్నబా పౌలు నుంచి దూరం అవుతూ వచ్చాడో అదే మార్పు మళ్ళా పౌలు దగ్గరకు వచ్చాడు కదా బర్నబా మళ్ళా మార్పు వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి? మళ్ళా పౌలు గారి దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి? ఏ వ్యక్తిని బట్టి ఏ వ్యక్తి కొరకు విభేదం పెట్టుకున్నాడో ఆ వ్యక్తి సమకూర్చబడ్డాడు, కానీ ఈ వ్యక్తి పోయాడు, అసలు వ్యక్తి పోయాడు. కాబట్టి మన జీవితంలో గ్రహించవలసిన సత్యం సంఘక్షేమం ఏక మనస్సు. ఏ మనస్సు అని చెప్పండి? ఏమంట ఏకీభవించినము. ఏక మనస్సుతో వాళ్ళు దేనికి ఏకీభవిస్తున్నాము? నేను ఆత్మీయతకి ఏకీభవిస్తున్నానా? సంఘ క్షేమాభివృద్ధి జరుగుడికి ఏకీభవిస్తున్నానా? సంఘ క్షేమం కొరకు ఏకీభవిస్తున్నానా? లేక నష్టం కొరకు ఏకీభవిస్తున్నానా? ఇటువంటి జాబితాగా ఉంటుంది. దేవుడి సంఘాన్ని దినాల్లో చూస్తూ ఉన్నాము. మీరు కూడుకునుట దేనికన్నాడు? కీడుకే కానీ మేలు కొరకేమి ఏమంటారు? కీడుకు కూడుకునేటువంటి అనుభవాలు ఉన్నాయి. కీడు కల్పించడానికి, దుర్యోచన చేయడానికి, కల్పించుకోవడానికి ఒకరితో ఒకరు కూడుకునేటువంటి అనుభవాలు ఉన్నాయి. వాడు దేనికి కూడుకున్నారనగా ఏక మనస్సుతో ఏం చేస్తూ వచ్చారని చెప్పాలా? తెగక ఏం చేస్తున్నారని చెప్పండి? ప్రార్థన చేయడానికి కూడుకోవాలి, ఆత్మీయత కొరకు కూడుకోవాలి, సంఘ క్షేమం కొరకు కూడుకోవాలి, సంఘం యొక్క అభివృద్ధి కొరకు కూడుకోవాలి తప్ప ఏందన్నా అట్లాంటగా, ఏందన్నా ఇట్లాంటగా, అసలు ఇట్లాంటగా, ఈయన ఇట్లాంటగా ఈ చెవులు కొనుక్కోవడానికి కూడుకోవద్దు. మీరు చీకట్లో చెప్పుకొని ఎక్కడైనా పడుతున్నాయంట, ఎక్కడైనా పడుతున్నాయంట, బట్ట బయట చేస్తానన్నాడు. అటువంటి స్థితి మనం కాబట్టి యోదయ, సమరయ, గలలయ ప్రాంతాలలో సంఘము ఏం చెందుతా ఉందని చెప్పండి? ఒక యెరూషలేము సమాధాన స్వాస్థ్యంలో వచ్చారు. రెండవది వారి ఏక మనసు. ఏ మనసు అని చెప్పాలా? అనేక ప్రాంతాల వారు ఉన్నారు, అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు, అనేకమైన స్వభావాల స్థితిగతులు ఎదురు వారు ఉన్నారు, అయినా స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందరికీ ఒకటే మనసు వచ్చింది, సంఘం క్షేమాభివృద్ధి. దేవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూడాలా? ఏంటి ప్రార్థన చెప్పండి? నీవు ఏర్పరచుకునే వారి యొక్క ఏం చూడాలి? వారి క్షేమమైన క్షేమమైన, వారి కలుగు సంతోషాన్ని బట్టి నేను సంతోషించాను, వారి సంతోషమైన సంతోషం. నీ స్వాస్థ్యమైన వారు కూడి నిన్ను కొనియాడ. దయచేసి వారితో పాటు నన్ను కూడా ఏం చేయాలి? దేవుడి మాటలు దీవించుగా. రండి మోకరిస్తా ప్రార్థన చేసుకుంటాను. చిన్న తీర్మానం చేయండి, ఒక్క నిమిషం. మీ తీర్మానం దేవుడు మాట్లాడాడు. మీ స్పందన కొరకే చూస్తున్నాడు. నువ్వు ఎలా స్పందిస్తావని ప్రభు చూస్తున్నాడు. నీ నీ ఉద్దేశం కొరకు, నీ సమాధానం కొరకు ప్రభు చూస్తున్నాడు. నీ తీర్మానం సంఘక్షేమం, నీ వ్యక్తిగత క్షేమమే సంఘక్షేమం అని గుర్తుపెట్టుకున్నాను. నీ వ్యక్తిగత క్షేమం ప్రభు నిన్ను పిలుస్తూ ఉంటాడు. సంఘక్షేమం కొరకై నువ్వు యెరూషలేముకు రావాల్సిన దానంలో యెరూషలేముకు రావాల్సిన వాడుకున్నావు. సంఘక్షేమం కొరకై దేవుని సంఘంలో ప్రార్థన చేయవలసిన వాడు, ఏక మనసులో ప్రార్థించవలసిన వాడుకున్నావు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను లేచి రమ్మంటున్నాడు, నువ్వు పిలుస్తున్నాడు, పురుకొలుపుతూ ఉన్నాడు. నీ క్షేమమే సంఘక్షేమం, వ్యక్తిగత నీ క్షేమమే సంఘక్షేమం. ఆ యెరూషలేములో కూడుకున్నాడు. దేవుని ఆత్మ వారందరికీ దిగి వచ్చేంత వరకు కూడుకున్నాడు. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నాడు. ఇది నా ఆత్మీయంగా నీ క్షేమం లేదా? ఆత్మీయమైన అభివృద్ధి లేదా? ప్రభు గమనించుకున్నాడు. ఏకీభవించే మనసు, సమాజంగా కూడుకునే మనసు, ఏక మనస్సు, ఒక్క శరీరం అందరి అవయవాలు కాదు. నీకు అప్పగిస్తున్నాడు. ఎక్కడ చూసుకో. మా ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన మా దేవాస్తు
మీరు జరిగించి పరిస్థితి ఇస్తూ దేవా, ఒకప్పుడు వేదన పొందిన దేశం, చీకట్లో నుంచి మానసాగలి నివాసం అయ్యా, ఆ దేశం మీద మొహం నిలవలేదు. మీరు సెలవిస్తూ వచ్చారు, నేను మహిమగలదానిగా చేయించున్నాను. ఇదిగో తండ్రి, మా స్థితి కూడా ఒకప్పుడు అది. దేవా, మీ ఆత్మ చేతి మమ్మలను కూడా ఆత్మ పూర్ణులుగా చేయాలి. దేవా, ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధులు గ్రహిస్తారని తెలుసు. మిమ్మల్ని ధ్యానించి అర్థం చేసుకునే గొప్పవారు మీరు అర్థం అవ్వాలి తండ్రి. మా వ్యర్థతను క్షమించవా, తీసివేయవా స్వామి. దేవా, సంఘక్షేమం, వ్యక్తిగత క్షేమం, సంఘక్షేమం అంటూ వచ్చారు. నాకు సహాయం చేయండి. మీకు అప్పగించుకోవచ్చు. ఏక మనసు, ఏకాత్మ, ఏకీభవించే మనసు. దేవా, యోనాతాను దావీదుకు సహకరించినట్లు ఏకీభవించే మనసు అయ్యా. మరి పౌరులు శీలను ఏకీభవించిన సహాయం చేయండి. అప్పుడు ఆ బిస్కిల్ ఒకరితో ఎంత ఏకీభవిస్తూ పౌరు వారితో కలిసి పనిచేయించుకునే రాయబడింది. సహాయం చేయండి. ఏకాత్మ చేత దేవా, ఏకీభవించే మనసు తెలిసే. ఏకీభవిస్తూ వస్తే మీరు కూడా ఏకీభవిస్తారని తెలుసు. దేవా, సాయం చేసి మీ ప్రజలందరినీ ఆత్మీయ క్షేమాభివృద్ధిలో నడిపించారు. ఏదైతే మరి క్షేమం లేని స్థితి మీ వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘంలో ఉందో మీకు అప్పగించుకోవచ్చు. మా క్షేమాధారం మీరు ప్రభు. మీ శరణ తెలుస్తున్నాము, కాపాడు. నీవే ప్రభుడవై, నీకన్నా క్షేమాధారం ఏది. మా భద్రత మీరు, మా యొక్క క్షేమము మీరే. సమస్త ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం మీకు ఆరోపించు. వెలుగులను మా పేరు కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఏ పరిస్థితిలో ఉన్నారో ఆయన నీ మందిరంలో సమాధాన స్వాస్థ్యంలో కనిపించండి. ఆశీర్వాదంలో కనిపించి ఆశీర్వాదంగా మార్చండి. యేసు ప్రభు నామములు అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేక సహవాసము, సమాధానం చేరవచ్చిన మనకు చెదిరిన సకల పరిశుద్ధులు ఇది మొదలుకొని సదాకాలం తోడైంది, బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. బంగారం వారములు ఎప్పటికీ మూయబడవు. అనగర వీధులు మిలిమి బంగారం వారములు ఎప్పటికీ మూయబడవు. ఆర్భటంతో ప్రవేశించి విజయోత్సవముతో, ఆర్భటంతో ప్రవేశించి విజయోత్సవముతో మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను ఉండుటకై. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను ఉండుటకై. మనము వెళ్ళెదం నిశ్చయముగా, మనము వెళ్ళెదం నిశ్చయముగా. బోలో ప్రభు యేసు మసీహ్కి జై. నిరాకారవాసి యేసుక్రీస్తు ప్రభు వారికి జై. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయకాలం సహోదరులు ప్రార్థన కూడి కలిగి ఉంటాను. ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ రావాల్సిన ప్రభు పేరు మనవి చేస్తున్నాము. ఏక మనసుతో ప్రార్థన చేయండి. సంఘంలో క్షేమం కొరకు, అనేక ఆత్మ రక్షణ కొరకు. శనివారం సిద్ధపాటు ప్రార్థన కలిగి ఉంటాము 6:30 గంటల నుంచి 8 గంటల వరకు.
ఆదివారం యథావిధిగా మరి ప్రభు దినాన్ని ఆరాధనకై చేయవలసింది. క్రైస్తవులు